వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్. సముద్ర తీరంలో మృత్యువాత పడుతున్న అరుదైన ఆలివ్ రిడ్లే తాబేళ్లు. సముద్ర జలాల్లో కాలుష్యం ఏరివేతలో ముఖ్య భూమిక పోషించే ఆలివ్ రిడ్లే తాబేళ్లకు కష్టమొచ్చింది. అరుదైన ఆలివ్ రిడ్లే తాబేళ్లు సముద్రంలో మృత్యువాత పడుతూ ఒడ్డుకు కొట్టుకొస్తున్నాయి. పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా మందస, వజ్రపకొత్తూరు మండలాల్లోని అక్కుపల్లి, గునుపల్లి, మొట్టూరు, తోటూరు, టీ గంగువాడ, రట్టి, డోకులపాడు, నువ్వలరేవు, కొత్తపేట, మంచినీళ్లపేట, కంబాలరాయుడుపేట సముద్ర తీరాలకు ఆలివ్ రిడ్లే తాబేళ్ల కలేబరాలు కొట్టుకొస్తున్నాయి. చేపల వేటకు వినియోగించే బోట్లకు, రింగు వలలకు తగిలి తాబేళ్లు మృత్యువాత పడుతున్నాయి. తీరంలోని ఇసుకలో గుడ్లు పెట్టడానికి వస్తున్నప్పుడు ఇలా చనిపోతున్నాయి తాబేళ్లు. తీరంలో తాబేళ్ల కలేబరాలు ఎక్కడికక్కడే పడి ఉండటంతో దుర్గంధం వ్యాపిస్తోంది. అక్కుపల్లి శివసాగర్ బీచ్ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో అక్కుపల్లి సముద్ర తీరానికి పదుల సంఖ్యలో మృత్యువాత పడ్డ ఆలివ్ రిడ్లే తాబేళ్లు చేరుతుండటంతో పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని పర్యాటకులు, పర్యావరణవేత్తలు సైతం ఆందోళన వ్యక్తం చేశారు. తీరం వెంబడి దుర్వాసనలు వెల్లువెత్తుతుండటంతో స్థానిక మత్స్యకారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. వన్యప్రాణుల జాతికి చెందిన అరుదైన ఆలివ్ రిడ్లే తాబేళ్లను సంరక్షించాలని స్థానికులు, పర్యావరణవేత్తలు కోరుతున్నారు. తీరం వెంబడి గుట్టలు గుట్టలుగా పడి ఉన్న తాబేళ్ల కలేబారాలను పూడ్చిపెట్టాల్సిన అటవీ శాఖ అధికారులు పట్టించుకోకుండా ముఖం చాటేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్కుపల్లి గ్రామానికి చెందిన బీచ్ డెవలప్మెంట్ అసోసియేషన్ సభ్యులు తీరంలో పేరుకుపోయిన తాబేళ్ల కలేబరాలు పూడ్చి తమ వంతు సహకారం అందిస్తున్నారు. వన్యప్రాణుల సంతతికి చెందిన అరుదైన ఆలివ్ రిడ్లే తాబేళ్లు అంతరించిపోకుండా ఫారెస్ట్ అధికారులు సంరక్షణ చర్యలు చేపట్టాలని స్థానిక మత్స్యకారులు కోరుతున్నారు.
సమీపంలో చాలా తాబేలు చనిపోతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు మీరు చూసే ఉంటారు, చాలా అదే వేటకు వెళ్ళే బోట్స్, నెక్స్ట్ అవి వేసే వాళ్ళు తేకులు పట్టే వాళ్ళు ఇవన్నీ వేసడం వల్ల తాబేళ్ళు ఇటు అటు తిరుగుతూ వాటికి తగిలి చనిపోతాయి. ఎందుకంటే తాబేళ్ళు ఈ టైంలో ఈ సీజన్ నుంచి ఇప్పుడు జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఇంకో 2-3 నెలలు గుడ్లు పెడతాయి. ఇప్పటి నుంచి గుడ్లు పెట్టే సమీపంలో ఇలా వాళ్ళకి తగిలి చనిపోవడం చాలా బాధాకరంగా ఉంది. ఇప్పుడు మీరు చూసినట్టయితే మేము ఒక 30-40 తాబేలు పాతాం సార్. ఇంకా ఇటు సైడ్ చూపించాలి, ఇటు సైడ్ ఇంకా చాలా ఉన్నాయి, అవి పాతాలు అనుకుంటున్నాము. చాలా తాబేలు ఎలాగైనా చేరుకొచ్చాయి, ఏం లేదా 30-40 వచ్చాయి. దీనివల్ల ఈ ఏరియా, ఈ ఒక్కపల్లి తీర ప్రాంతంలో చాలా కొంపు కొట్టి కొంచెం వేరేలా తయారవుతుంది. దీన్ని మేము ఇలాగే ఉంచలేక ఒక్కపల్లి బీచ్ డెవలప్మెంట్ అసోసియేషన్ వాళ్ళు మేము ఇవన్నీ క్లీన్ చేస్తాం. ఎందుకంటే రాబోయే ఇంకొక 3-4 రోజుల్లో రథసప్తమి రాబోతుంది. దీనికి వచ్చిన జనాలు ఇలా బీచ్ని చూసి చండాలంగా ఉంది, ఇలా కొంపు కూడా ఉంది, ఇలా ఉండడం మేము చూసి ఉండలేక క్లీనింగ్ చేస్తున్నాం. కాకపోతే ఇవన్నీ చేయాల్సినవి అటవీ శాఖ వాళ్ళు. ఇలా చాలా తాబేలు చనిపోతున్నాయి, వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు. గ్రామ వాళ్ళు ఏదో సంవత్సరం 1 నెల 2 నెలలు డ్యూటీ చేసి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇదేం పద్ధతి కాదు. కొంచెం గవర్నమెంట్ మీరు అటవీ శాఖ కొంచెం మీరు చెప్పాలని కోరుకుంటున్నాం.